ఇదంతా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయినా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన మాట చెప్పిన ప్రకారం 3,000 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళకి 10,000, ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000. ఇది 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పే చేస్తాం. అంతా ఇంత కాదు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇదే మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాలు తీసుకుంటే ఈరోజు మనకు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయల కంటే తక్కువే. అదేవిధంగా పక్కనున్న తమిళనాడు, తెలంగాణ తీసుకుంటే వాళ్ళందరూ కూడా 1,000 రూపాయలు అప్పుడే. కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేర్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 2,500 లోపలే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్స్, 6,000, 10,000, 15,000 ఇచ్చింది ఎక్కడ లేదు. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి. అదేవిధంగా రాష్ట్రం డెవలప్ కావాలంటే అనేక ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు అమెరికా, చైనా ఇవన్నీ డెవలప్ అయినాయంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్. వాళ్ళందరూ ఎక్కువ ప్రయారిటీ ఇండస్ట్రీస్కి ఇచ్చి అనేక దేశ విదేశాలు ఉండే వాళ్ళందరినీ ఇండస్ట్రీస్ని పిలిపించి ప్రొడక్షన్ తయారు చేసి ఆ ప్రొడక్షన్ సేల్ చేయటం వల్ల అటు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ట్యాక్స్ వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది, అప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్ అభివృద్ధి చెందుతుంది. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కూడా అనేక దేశ విదేశాలకు తిరిగారు, అనేక రాష్ట్రాలు తిరిగారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరినీ కలవటం జరిగింది. అది చేయటం వల్లనే 2025-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% మన ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. 25% భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడిలో 25% భారతదేశం. దానికి కారణం ఏంటంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం, యువనాయకుడు లోకేష్ తిరగటం. ఇలా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలని వారు సాయశక్తిలో పనిచేస్తున్నారు. వారికి మనం అన్ని విధాల సపోర్ట్ ఉండాలని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీకి వస్తే, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని 14-19లో అనేకమైన పనులు దాదాపు 5,500 కోట్ల రూపాయలతో నెల్లూరు కార్పొరేషన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈసారి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏం చేయటానికి లేదు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం. ఆగిపోయిన యూజీడీని స్టార్ట్ చేసాం. ఆగిపోయిన వాటర్ యొక్క కనెక్షన్స్ మొదలుపెట్టారు. అదేవిధంగా ఎక్కడైతే యూజీడీ 2014-19 శాంక్షన్ చేయలేదో దాన్ని కూడా శాంక్షన్ చేసాం, దాన్ని కూడా టెండర్లు ఇచ్చేసాం. తర్వాత అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లు చేయాలని, అదేవిధంగా అన్ని డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ డ్యామేజ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలని యాక్చువల్గా టెండర్లు పిలిచారు అధికారులు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే యాక్చువల్గా ఈ 42వ డివిజన్లో 2-3 డ్రైన్స్ చూశాను, చాలా చక్కగా చేశారు, క్వాలిటీ కూడా చేశారు. వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇంకా 3 సంవత్సరాల 31 రోజులు మీరు ఇచ్చిన ఓటుతో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ 3 సంవత్సరాల 31 రోజుల్లో కనీసం 2 సంవత్సరాల 31 రోజుల్లో నెల్లూరు సిటీకి చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. యూజీడీ కంప్లీట్ చేస్తాం, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం, డ్రైన్స్ రోడ్డుకి ఇరువక్కల కట్టాల్సిన డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం, రోడ్స్ కంప్లీట్ చేస్తాం, చక్కగా 15 స్కూల్స్ కంప్లీట్ చేస్తాం. విఆర్ఐ స్కూల్ లాగా 15 స్కూల్స్. ఇవన్నీ దాతల దగ్గరే తీసుకుంటా, మున్సిపల్ ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన మరొకసారి చెప్తున్నాను.
ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.